హాయ్ గాయస్, టైం 4:30 అయింది. మేము 4 లేచి రెడీ అయినాం. మా దగ్గర వ్యూ పాయింట్ చూడాలంటే అక్కడ 5:30 వరకు ఉండాలి. సో మేము 4 లేచి రెడీ అయిపోయినాం. 4:30 అయింది. ఇప్పుడు వెహికల్ పొజిషన్ వెహికల్ వస్తుంది. నేను ఈ రిసార్ట్ని మార్నింగ్ మీకు వీడియో చూసి చూపిస్తాను. రూమ్స్ ఎలా ఉన్నాయి, రిసార్ట్ ఎలా ఉంది. చాలా బాగుంటుంది రిసార్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ ఇన్ అరకు వ్యాలీ. చాలా బాగుంటుంది. ఇట్లా హుడ్తో రూమ్స్ ఉంటాయి, నార్మల్ రూమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. రోడ్స్ చాలా లైట్స్తో జిగర్ ఉంటుంది. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి. అరకు అంటేనే రిసార్ట్స్ చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. ఎక్కువ టూరిస్ట్ కదా, చాలా మంది వస్తారు కాబట్టి ఎక్కువ రిసార్ట్స్ ఉంటాయి. ఇది మదగడికి రోడ్డు. ఇప్పుడు రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇంకొన్ని రోజులు బాగా అవుతుంది. ఇంతకుముందుకు రోడ్డు ఇంత బాగాలేకుండే, గోతులు మట్టి రోడ్డు ఉంటుంది. ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఇంకొన్ని రోజులు రోడ్డు మంచి అవుతుంది. అప్పుడు బాగా రావచ్చు వెహికల్ దగ్గర వరకు. మదగడ వచ్చేసాం. ఇదే మదగడ. చీకటిగా ఉంది. 5:30 తర్వాత బాగుంటుంది. ఇంకా సన్ రైజ్ వచ్చాక ఇంకా చాలా బాగుంటుంది. కానీ కనబడతలేరండి, నాకేం కనబడట్లేదండి. ప్రస్తుతానికి ఏం కనబడదు. చాలా అంటే చాలా బాగుంది. సన్ రైజ్ వరకు ఇంకా ఇట్లాగే ఉంటుంది. సన్ రైజ్ అయినాక అప్పుడు బాగుంటుంది. ఇదంతా మంచిపోకండి. ఒకసారి చూడండి. నమస్తే, నా పేరు తీసుకొస్తే చాలా చాలా బాగున్నాడు. యావరేజ్ ఉంది. యావరేజ్ వీళ్ళంతా బాగానే ఉంటుంది. కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ డిజాస్టర్. అట్టర్ ఫ్లాప్ కన్నా డిజాస్టర్ ఇంకా డిజాస్టర్. ఇక్కడ స్టడీ పొగ మంచులో చలిమంట దీని పేరు. చాలా బాగుంది. కొంచెం వీళ్ళెవరో కానీ నైట్ 2:30 నుంచి ఇక్కడే ఉన్నారంట. ఎవరు ఫ్రెండ్స్ గ్యాంగ్ లెక్క ఉంది. నైట్ అంతా ఫుల్ నైట్ అవుట్ చేశారు. మనం రాగానే వెళ్ళిపోతారు. మనం కాసేపు ఆపుకుందామంట. టైం అయింది, అందుకే వెళ్ళిపోతారు. మనం కాసేపు ఆపుకొని, ఫుల్ చలి ఉంది, కాసేపు కాచుకొని వేడి కాచుకొని వెళ్ళిపోదాం. పబ్లిక్ వచ్చేస్తారు. టైం అయింది, మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ముందర ఉంటుంది. ఒక 100 మీటర్స్ వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. కొండ చివర అక్కడికి వెళ్ళిపోదాం మనం. జాయిన్ చేస్తారట. ఇతనే కౌబాయ్ గేదె బాయ్. ఈ అమ్మాయి హరిరావు. ఇదే వ్యూ పాయింట్. కొండ చివరికి వచ్చేసాము. ఫుల్ మంచు ఉంది, అంత ఏం కనబడట్లేదు. ఇక్కడ నుంచి మనం సన్ రైజింగ్ చూడాలి. సన్ రైజింగ్ టైంలో కింద ఒక మంచు మేఘాలు, పాల సముద్రంలో తెల్లగా మంచిగా కనబడతాయి. అద్భుతంగా ఉంటుంది చుండిక వ్యూ. ఈ పబ్లిక్ మొత్తం దానికోసం వెయిట్ చేస్తారు. వచ్చి కూర్చున్నారు. ఆ చివరి కూడా చాలా మంది ఉన్నారు, కానీ మంచులో ఎవరు కనబడట్లేదు. దగ్గరున్న వాళ్ళు మాత్రమే కనబడుతున్నారు. అంత మంచు ఉంది, అంత చలి ఉంది. మేము ఆ లోపు కొన్ని ఫోటోలు దిగేస్తున్నాం, వీడియో తీసేస్తున్నాం. పబ్లిక్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. స్వెటర్లు అయితే చాలా కష్టం, అంత చలి ఉంది. అడిగింది సరే ఆ చోపు కదా. ఇప్పుడు కొంచెం లైట్ చెట్టు కనబడుతుంది కదా. చలి మామూలుగా లేదు, చంపేస్తుంది. వింటర్లో చలి ఉంటుంది, అరకులో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ కాసేపు మంట కాచుకుందాం. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అయినా పబ్లిక్ ఇప్పుడు వెళ్ళారు అక్కడికి. పబ్లిక్ మెయిన్ వెయిట్ చేస్తుంది సన్ రైజింగ్ కోసం. సన్ రైజ్ అయ్యాక అది చూసి, ఆ వ్యూ చూసాక అప్పుడు వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. అప్పటి వరకు మామూలుగా ఈ వ్యూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు సన్ రైజ్ కోసం. చాలా మంది ఇవాళ మంచి ఎక్కువ ఉంది కదా, చాలా మంది మంట పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు మాత్రమే డ్యాన్స్ చేస్తున్నారు, ట్రైబల్ వాళ్ళు. తర్వాత వీళ్ళు రెడీ అయ్యి అప్పుడు వెళ్తారు, జాయిన్ అవుతారు. ఇదంతా వ్యూ కోసం వెయిట్ చేస్తారు, సన్ రైజ్ కోసం. చాలా మంచి ఉంది. టైం కూడా 6 అయింది. ఇప్పటికి రావాలి, కానీ మంచు హెవీగా ఉంది. కనబడుతుందో లేదో తెలీదు.
చాలాసేపు వెయిట్ చేసాం సన్ రైజ్ కోసం. సన్ రైజ్ అవ్వట్లేదు, పబ్లిక్ కూడా పానం ఆగట్లేదు. అందుకే వచ్చి రెడీ అవుతున్నారు. మా అమ్ముడు కూడా రెడీ అవుతుంది వెళ్ళి డ్యాన్స్ చేయడానికి. జెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగారు పంచె కడతామని. మా కటౌడికి పంచె సూట్ అవుతుందని మేమే కట్టుకోలేదు. సో తర్వాత అనిపించింది లాస్ట్లో కట్టుకుంటే బాగుండేదని. ఇక్కడ కనబడుతున్నది కదా కుండలు తయారు చేసేది. పబ్లిక్ వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఒక్కొక్క దగ్గర 50 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్తో. ఒక చిన్న కుండ అంటే చిన్న డిజైన్ తయారు చేసి పక్కన పెడతారు. అలా తయారు చేస్తే ఒక 50 రూపీస్ తీసుకుంటారు టికెట్ అని. అమ్మడు కూడా రెడీ అయిపోయింది. మొక్కకు 3 కమ్మలు పెట్టారు, సైడ్ కొప్పేశారు, కొప్ప మీద పూలు పెట్టారు, గొంతులో పెద్ద నగేశారు, చీర కూడా బాగానే కట్టారు. బాగుంది, వాళ్ళలాగా రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడానికి రెడీ ఉంది. ఆ ముక్కు పుల్లలు వస్తున్నాయంట, అంటే అలవాటు కదా. 3 ముక్కు పుల్లలు పెట్టేసరికి పెయిన్ అనిపిస్తుంది. తీసేసింది 2, కానీ 3 బాగున్నది. తీసేసింది 2 తీసేసింది. సరే ఇక ఫైనల్గా ఇంకా అంతా రెడీ అయిపోయింది. వెళ్ళి డ్యాన్స్ చేయడమే. ఇక ఫస్ట్ వాళ్ళు చేస్తారు, మనం వీడియో ఇద్దాం, చివరిలో మనం జాయిన్ అవుదాం. ఇలా కుండ జరుపుకొని పోదిచ్చేస్తుంది. ఇదే ట్రైబల్ కల్చరల్ దింసా డ్యాన్స్. అరకు చాలా ఫేమస్ డ్యాన్స్ ఇది. ఇది ఎక్కువగా మదగడ వ్యూ పాయింట్ కానీ ఎక్కువ చేస్తారు ప్రోగ్రామ్, ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్. మిగతా ప్లేస్లో చేయరు. తర్వాత అది చాపరే వాటర్ ఫాల్ కూడా చేస్తారు, కానీ తక్కువ చేస్తారు అక్కడ. చిన్నగా, ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా ఉండదు. ఇందులో వాళ్ళు డిఫరెంట్ మూవ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. బాగా డ్యాన్స్ చేసి అలసిపోయింది. ఇప్పుడు వచ్చి ఉయ్యాలు అవుతుంది. ఈ ఉయ్యాలు మనం ఒక 30 రూపీస్ ఇచ్చి ఇవ్వచ్చు, 5 నిమిషాలు. అన్నిసార్లు ఎవరు రూపారు
నిమిషాల డ్యాన్స్ మాకు కూడా బాగా నచ్చింది. ఒక 3 నిమిషాలు చేసాం, ఇంకా వచ్చేసాం బయటికి. ఇంకా ఎందుకంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ గన్ ఫైరింగ్, హార్స్ రైడింగ్ అన్నీ ఉన్నాయి. టిఫిన్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. టిఫిన్ చేస్తే ఇక్కడే చేయాలి, లేకపోతే అరకు విలేజ్లో చేయాలి. ఇంకా మిగతా ప్లేస్లో చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఒక 50-60 ఉంటుంది టిఫిన్. కానీ ఇక్కడే దొరికితే బాగా తినాలి. ఇక్కడ కూడా జస్ట్ డ్యాన్స్. ఇక్కడ చాలా పెద్ద ఉంది, ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మనం ఇలా చూడాలి. ఇలా ఉంటుంది వ్యూ సన్ రైజ్ అయినాక. కింద ఒక మంచు మేఘాలు, పాల మేఘాలు, కొండలకు ఉంటుంది. ఇది సన్ రైజ్ అవుతుంటే ఇలా ఉంటుంది. కింద పాల మేఘాల కొండలు నిద్రిపోతుంది అసలు. కానీ ఈరోజు మంచు హెవీగా ఉండడం వల్ల మంచు ఎక్కువ ఉండి కొండెక్కేసిందట పొగ. అందుకే అసలు సన్ రైజ్ అయింది కూడా ఎవరు తెలియదు. మనకు అంత అదృష్టం లేదు. వెళ్ళిపోతున్నాయి. ఇక 9 టైము ఇలా ఉంది పరిస్థితి. ఇంకా మంచు ఇంకా చెట్లలో కొండల్లో ఉండిపోయింది. ఇందుకే చాలా దారుణంగా సన్ రైజ్ అయింది కూడా ఎవరు తెలియదు. వచ్చిన పని అవ్వలేదు అసలు. వచ్చేది ఆ వ్యూ చూడడానికి. ఇంక వెళ్ళిపోతున్నాం, రోడ్ ఎక్కేసాం. నెక్స్ట్ అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం. నెక్స్ట్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా, అది కూడా బాగుంటుంది ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.